మీరు చెప్పిన పని మాత్రమే చెయ్యండి. అసలు మా అన్నయ్య కంపెనీలో నీ పెత్తనం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అంతా నువ్వు అనుకున్నట్టే జరగాల ఏంటి? అవును, అక్కడంతా నేననుకున్నట్టుగానే జరగాలి. ఎందుకంటే నేనే ఆ కంపెనీకి చైర్పర్సన్. సరస్వతి టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి వైస్ చైర్మన్ గా ఇది నా ఆర్డర్. కంపెనీ చైర్పర్సన్ అన్న తల పొగరుతో నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటావా? చూస్తూ ఉండు. తొందరలోనే ఇక్కడ నీ నిర్ణయాలు చెల్లకుండా చేసి నీ తల పొగరుని ఎలా దించుతాను. మంచి మనిషిగా మారినట్టు ఇంకెన్నాళ్లు నటిస్తావో నేను చూస్తాను. ఈ రోజుతో నీ అహంకారానికి, ఆడే ఆటలకి చెక్ పెట్టబోతున్నాను లోక్నాథ్ గారు. నువ్విచ్చిన పేపర్ ప్రకటనను నీ నోటితోనే నిజం చేయిస్తాను. ఇక్కడే ఆగిపోయాం సరస్వతి. పద, మన కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. అమ్మవాళ్ళు ఇంకా రాలేదేంటి? మీటింగ్కి టైం అవుతుంది. అదిగో వచ్చేసారు శ్రీ. నమస్తే. నమస్తే అండి. మిమ్మల్ని ఏమైనా వెయిట్ చేయించానా? అదేమీ లేదు మేడం, కరెక్ట్ టైంకే వచ్చారు. నిజానికి మీలో మాకు నచ్చేదే మీ టైం పంచువాలిటీ. దాన్ని ఎప్పుడు మీరు మిస్ కాలేదు. థ్యాంక్ యూ. ముందుగా మన కంపెనీ త్వరలోనే సిల్వర్ జూబ్లీ జరగబోతున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కంపెనీని మీరు వెనకుండి నడిపించిన విధానం, మీరు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. కంపెనీ చైర్పర్సన్గా అందుకు మీకు కృతజ్ఞతలు. మనమంతా సమావేశం అవ్వడానికి కారణం మీ అందరికీ తెలుసు. కానీ కంపెనీ రూల్స్ ప్రకారం అదే విషయాన్ని అఫీషియల్గా మనకన్నీ లోక్నాథ్ గారు వివరంగా చెప్తారు. పేపర్ యాడ్ ఇచ్చి మరీ మాటిచ్చాను కాబట్టి నా నోటితోనే అనౌన్స్ చేయించాలని ప్లాన్ చేసేవా సరస్వతి? నిన్ను మాత్రం వదలను. ఇంతకింత ప్రతీకారం తీర్చుకుని తీరుతాను. లోక్నాథ్ గారు, మిమ్మల్ని మాట్లాడాల్సింది మీరే. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మేడం గారు చెప్పినట్టు మన కంపెనీ త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోబోతుంది. అందుకు మీ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మా ఇద్దరు కోడళ్ళు వేద, వీణ మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మీ అందరికీ పరిచయస్తులే. వీళ్ళిద్దరిని బోర్డు మెంబర్స్గా ప్రకటించడానికే ఈ అత్యవసర సమావేశం. చైర్పర్సన్గా సరస్వతి గారు ఇప్పటికే ఈ నిర్ణయం తీసేసుకున్నారు. దాన్ని నేను కూడా ఆహ్వానిస్తున్నాను. చైర్పర్సన్ గారి ప్రపోజల్ మీలో ఎవరికైనా నచ్చకపోతే, మీకేమైనా అభిప్రాయాలుంటే నాకు తెలియజేయచ్చు. ఈ కంపెనీ బోర్డు మెంబర్స్గా మీ అందరికీ ఆ హక్కు, అధికారం రెండూ ఉన్నాయి. లోక్నాథ్ గారు అడుగుతున్నారు కదా, మరేం పర్వాలేదు చెప్పండి. మీలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆయనకి చెప్పొచ్చు. కంపెనీలో 60% షేర్ నీదే ఉందని పొగరు చూపిస్తూ నన్ను హేళన చేస్తున్నావా సరస్వతి? కంపెనీలో నీకన్నా నాదే తక్కువ పొజిషన్ అని పదే పదే గుర్తు చేస్తూ నన్ను అవమానిస్తున్నావు కదా. ఈ లోక్నాథ్ క్యాలెండర్లో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోడు. గుర్తు పెట్టుకుంటాను. అందరి లెక్కలు తేలుస్తాను. మీకు ఆల్రెడీ ఫోన్లో చెప్పాం మేడం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడే ఉంటాం. మీ నిర్ణయమే మా నిర్ణయం. ఇందులో మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మిగిలిన మెంబర్స్ కూడా అదే అభిప్రాయమా? ఎస్ సార్. ఇమీడియట్గా మీటింగ్ పెట్టి
నాకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా అందరినీ ముందుగానే మేనేజ్ చేసి ఇలా నన్ను కంట్రోల్లో పెట్టావా సరస్వతి? ఏంటి లోకనాథ్, ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నావా? నీకింకా అలాంటి అవకాశం నేనివ్వబోవట్లేదు లోకనాథ్. దీన్ని ఆపడం నీ తరం కాదు. అయితే నా కోడళ్ళిద్దరూ బోర్డు మెంబర్స్గా ఏకగ్రీవం అయినట్టే కదా? నా మాటకి విలువి చెప్పుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కోడళ్ళు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. వాళ్లకు అర్హత ఉంది కాబట్టే ఈ అవకాశం దక్కింది. ఈ విషయంలో వాళ్ళ తరపున నాది భరోసా. లోక్నాథ్ గారు, డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఓకే. వేద, వీణ, ఇలా రండి. ఇందులో సైన్ చేయండి. అమ్మా, నాన్న నోరు మూయించి కన్న కొడుకునైనా నాకు అవకాశం ఇవ్వకుండా నీ కోడలకు అవకాశం ఇచ్చి బోర్డు మెంబర్స్ని చేస్తావా? వేద, వీణ, ఇక నుంచి మీరు కూడా ఈ కంపెనీ బోర్డు మెంబర్స్. వీళ్లలాగా మీకు కూడా ఇక్కడ అధికారం ఉంటుంది. మీరు మీ అధికారాన్ని బాధ్యతగా ఫీల్ అయి కంపెనీని ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. థ్యాంక్ యూ అత్తయ్య. నా మాట కాదనకుండా వెంటనే వచ్చి మీ మద్దతును తెలిపినందుకు ఇంకొకసారి నా కృతజ్ఞతలు. ఇంతటితో మీటింగ్ పూర్తయింది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. చూసావా వేద, నా స్థాయిని స్థానాన్ని ఎలా మార్చుకున్నాను? ఇప్పుడు మన ఇద్దరం ఈక్వల్గా ఒకే హోదాలో ఉన్నట్టును. ఇక మీదట నువ్వెక్కువ కాదు, నేను తక్కువ కాదు. నీ స్టేటస్ మారిపోయి ఉండొచ్చు వీణా, కానీ నేను మారిపోలేదు. నేనున్నంత వరకు నువ్వేం చేయలేవు, నేను చేయనివ్వను. ఇవాళ నేను బోర్డు మెంబర్ని అయ్యాను. నువ్వేమన్నా ఆపగలిగావా? రేపు కూడా అన్నీ ఇంతే వేదా. నన్ను ఆపడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు.